వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ రోజున. నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు. అయినా సరే తెలంగాణలో ఎస్పెషల్లీ ఖమ్మంలో దుమ్ము రేపిన టీడీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది ఏ సబ్జెక్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము అని. ఎస్, పంచాయతీ ఎలక్షన్స్ గురించే. తెలంగాణలో జరుగుతూ ఉన్న పంచాయతీ ఎలక్షన్స్ గురించి. దాదాపు 8,000 పంచాయతీలు ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ 5,000 పంచాయతీలు గెలుచుకొని లీడ్లో ఉంది అధికారంలో ఉన్న కాంగ్రెస్. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా దాదాపు 2,500 అని చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా గెలుచుకున్నారు. అదేవిధంగా బీజేపీకి వస్తే దాదాపు 300 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇక ఇక్కడ మనం చూసినట్టయితే పర్టికులర్లీ మనం తెలంగాణ టీడీపీ గురించి మాట్లాడుకుందాం. నిజానికి తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంకు చాలా సాలిడ్గా ఉంటుంది. తెలంగాణ గడ్డ మీదే టీడీపీ పుట్టింది ఎన్టీఆర్ చేతుల్లో. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి, ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, అమ్మాయిలకు ఆస్తి హక్కు, ఇలాంటి ఎన్నో అంశాలు తెలంగాణ సమాజాన్ని నిజంగానే కదిలించాయి, చైతన్యవంతం చేశాయి. ఈ క్రమంలోనే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏర్పడింది టీడీపీకి. ఎవరు బ్రేక్ చేయలేని ఓట్ బ్యాంక్ అది. పర్టికులర్లీ ఒక బీసీ ఓట్ బ్యాంక్. సో అది చంద్రబాబు నాయుడు చేతుల్లో కూడా ఆ ఓట్ బ్యాంక్ అంతే పదిలంగా ఉంటూ వచ్చింది. హైదరాబాద్ని ఆయన పూర్తి స్థాయిలో ఒక ఐటీ హబ్గా మార్చిన ప్రయత్నం కానీ, ఒక సైబరాబాద్ నిర్మాణం కానీ, హైటెక్ సిటీ దగ్గర నుంచి ఒక ఇన్ఫోసిస్ దాకా, ఒక ఐబీఎం దాకా ఆయన చేసిన ప్రయాణం కానీ, ఆయన జర్నీ కానీ, సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ని టీడీపీకి తయారు చేసింది తెలంగాణలో. సరే, ఎన్నో కీలకమైన పరిణామాలు వచ్చాయి. టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి దూరం చేసే ప్రయత్నం జరిగింది. కేసీఆర్ లాంటి వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. గట్టిగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తుమ్మినా కూడా ఆయన తెలంగాణ వ్యతిరేకనే ముద్రేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఆయన రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే దాన్ని కూడా 2 కళ్ళ సిద్ధాంతంగా ఒక పర్వర్షన్లో క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. సో మొత్తానికైతే ఆ తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ సాధించిన సీట్లన్నీ కూడా బీఆర్ఎస్లో విలీనం చేసుకున్న పరిస్థితి. ఆఖరికి ఎల్పీని కూడా బీఆర్ఎస్లో విలీనం చేసుకున్న పరిస్థితి ఉంది. సో అలా ఈరోజు ఒక కేసీఆర్ కానీ, ఈరోజు ఒక రేవంత్ కానీ, బీఆర్ఎస్లో మొత్తం ఉన్న నేతలంతా కానీ టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఒక సంచలనం క్రియేట్ చేసిన టీడీపీ ఈరోజు తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఎదుర్కొంటా ఉంది. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు మరీ పర్టికులర్గా మొన్నటి ఎన్నికల్లో ఆయన సీఎం అయిన తర్వాత ఏపీలో తెలంగాణ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆయనకి ఏపీలో ఉన్న ఇష్యూలు చూసుకోవడానికి సరిపోతుంది. కనీసం ఈరోజు ఒక అధ్యక్షుని కూడా నియమించే సిచ్యువేషన్ లేదు. ఆ మధ్యలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ప్రయోగాలు చేశారు చంద్రబాబు నాయుడు. బీసీల పేరుతో ఒక బక్కన నరసింహంలో, ఒక కాసాని జ్ఞానేశ్వర్లో పెట్టి ప్రయోగాలు చేసినా అవి అంతగా వర్కౌట్ కాలేదు. బట్ నేతలు లేకపోయినా ఆ పార్టీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు అటు కేటీఆర్తో సహా హరీష్ రావు దాకా ఎంతోమంది ఆ అరెస్ట్ను హేళన చేస్తే ఆ కసిలోంచే తెలంగాణ టీడీపీ నేతలు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఆ కసిలోంచే తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఆ కసే ఆ టువర్డ్స్ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అది టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసి పనిచేసిన కారణంగానే. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కూడా ఆ 2 జెండాలు కలిసి పనిచేశాయని అందరూ ఒప్పుకున్న పరిస్థితి, తుమ్మల దగ్గర నుంచి బట్టి దాకా. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే ఇక్కడ మనం చూస్తే ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్లీ ఖమ్మం లాంటి చోట్ల టీడీపీ నిజంగానే నడిపించే నాయకులు లేరు. టీడీపీకి నిజంగా ప్రజెంట్ నాయకుడు కూడా లేడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని పంచాయతీలను టీడీపీ గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ మనం చూస్తే పర్టికులర్గా ఒక వైరా కాన్స్టిట్యున్సీ కానీ, అదేవిధంగా సత్తుపల్లి కానీ, మధిర కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు తామే సొంతగా జెండా పట్టుకున్నారు. తామే సొంతగా జెండా పట్టుకుని రోడ్డు ఎక్కారు. వాళ్ళని ఎవరు కూడా గైడ్ చేయాల, మీరు ఇలా పోటీ చేయండి, మీరు ఇలా నిలబడండి అని చెప్పేసి. దాదాపు ఒక డజన్కి పైగా పంచాయతీల్ని, వార్డు మెంబర్స్ని టీడీపీ గెలుచుకుంది. ఆ 3 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి కొన్ని చోట్ల, కీలకమైన చోట్ల. అది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయమే అనుకోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గరుండి వాళ్ళని గైడ్ చేయలేదు, లోకేష్ దగ్గరుండి వాళ్ళని మీరు పోటీ చేయండి అని హెచ్చరించలేదు. అయినా సరే తమ సొంతగా ఇంకా ఆ పార్టీ జెండా మీద ఉన్న ప్రేమతో ఆ పార్టీ జెండాను పట్టుకునే ప్రయత్నం చేశారు. చిన్న ప్రయత్నంలోనే వాళ్ళు ఆ స్థాయిలోనే విజయం సాధించారు. పర్టికులర్గా మనం చూస్తే వైరా కాన్స్టిట్యున్సీలో కొంజర్ల అనే ఒక మండలం ఉంటుంది. ఆ మండలంలో దాదాపు ఒక ఊర్లో, ఒక గ్రామంలో 3,500 ఓట్లు ఉంటే దాదాపు 1,900 ఓట్లు టీడీపీ ఖాతాలో పడిన పరిస్థితి ఉంది. సో అలా అంటే టీడీపీకి ఇంకా అక్కడ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. సరైన నాయకుడో, సరైన లీడర్లో వచ్చి వాళ్ళు లీడ్ చేస్తే ఈరోజు ఇంకా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. ఎలాంటి నాయకుడు లేకపోయినా, ఒక తమని గైడ్ చేసే లీడర్ లేకపోయినా, పార్టీకి ఒక ఆసరాగా నిలబడే నేత లేకపోయినా, ఈరోజు తమ సొంతగా తమను ఎవరో హెచ్చరించినట్టు, తమరెవరో చెప్పినట్టు ఖమ్మంలో టీడీపీ కేడర్ కథం దొక్కింది ఆ ఎన్నికల్లో, ఎవరూ చెప్పకపోయినా. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు తెలంగాణ టీడీపీ క్యాడర్కు, తెలంగాణ టీడీపీ లీడర్లకు ఉన్నంత
దమ్ము, ధైర్యము ఎక్కడైనా ఉంటే టీడీపీ ఇన్నిసార్లు అధికారాన్ని కోల్పోయేది కూడా కాదు. సో అది అందుకని ఈరోజు ఆ సత్తా ఏంటంటే ఆ క్యాడర్ చూపించే ప్రయత్నం చేసింది. లీడర్లు పోతే పోయారు, లేకపోతే తాము నాయకులు లేకపోతే లేకపోయారు, పార్టీకి ఒక అధ్యక్షులు లేకపోతే లేకపోయారు. కానీ మేము మాత్రం సాలిడ్గా టీడీపీ వైపు నిలబడతాం, ఆ జెండా వైపు నిలబడతాం అన్న అభిమానాన్ని మరోసారి వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేశారు, సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇలాంటి క్యాడర్ కోసమైనా తెలంగాణలో టీడీపీ మీద ఆయన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో పార్టీని మళ్ళీ రీవ్యాంప్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.